మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. బంగారం లాగే భారతదేశంలో వెండి కూడా అత్యధికంగా అమ్ముడయ్యే ఇష్టపడే పెట్టుబడి మార్గాల్లో ఒకటి. వెండిని నాణేలు, బిస్కెట్లు, ఆభరణాలు, విగ్రహాలు, వెండి పాత్రల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం వెండి ధరలు భారీ స్థాయిలో దిగొచ్చాయి. మార్చి 1వ తేదీన కిలో వెండి ధర 3 లక్షల వరకు ఉండేది. మార్చి 15వ తేదీన 2,75,000కు దిగొచ్చింది. మార్చి 20న కిలో సిల్వర్ ధర 2,55,000 వరకు చేరుకుంది. మార్చి 31న 2,50,000 వద్దకొచ్చింది. ఈ మధ్య కాలంలో కాస్త పెరుగుదల, తగ్గుదలలు చోటు చేసుకున్నాయి. అయితే పెరగడం కంటే తగ్గడమే భారీగా ఉండడం కొంత ఊరటనిచ్చే అంశం. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అదే ధరతో ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద మార్చి 1 నుంచి ఇప్పటి వరకు వెండి ధరను పరిశీలిస్తే కిలోపై ఏకంగా 50,000 వరకు దిగొచ్చింది. బంగారం ధరల వలె వెండి ధరలు కూడా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో వెండికి డిమాండ్ పెరుగుతుంది. పారిశ్రామిక ఉత్పత్తిలో వెండిని ఎక్కువగా వాడడం వల్ల కూడా ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ తగ్గినా లేదా క్రూడాయిల్ ధరలు మారినా వెండి ధరలపై ప్రభావం ఉంటుంది. రూపాయి విలువ పడిపోయినప్పుడు గ్లోబల్ మార్కెట్లో వెండి ధర స్థిరంగా ఉన్నా భారత మార్కెట్లో ధర పెరుగుతుంది. అయితే ప్రభుత్వ విధానాల కారణంగా దిగుమతి సుంకాలు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు కూడా వెండి ధరలను మారుస్తుంటాయి. పెట్టుబడి పరంగా వెండి బంగారంతో పోలిస్తే ధర తక్కువగా ఉన్నప్పటికీ పెట్టుబడికి ఇది సురక్షితమైన మార్గం. వెండి ఆభరణాలు, నాణాలను అత్యవసర సమయంలో తిరిగి అమ్ముకున్నా మంచి ధర లభిస్తుంది.